హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి 2 రకాల మొక్కలను చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది తెల్ల గిణిసిగడ్డ అండి. తెల్ల గిణిసిగడ్డ మొక్క అన్నమాట. వాటర్లో పెంచుతున్నాను, నీళ్ళల్లో. ఇదిగోండి, ఇలా రూట్స్ వచ్చేసి నీళ్ళల్లోనే ఎక్కువ రూట్స్ వచ్చేసి ఇది మనకి మొక్క రావాలంటే దాదాపు 25 రోజుల వరకు నీళ్ళలో ఉంచిన తర్వాత ఆ తర్వాత వస్తుంది అన్నమాట. అయితే వచ్చిన తర్వాత ఇది తెల్ల గెణసిగడ్డ అన్నమాట, నీళ్ళల్లోనే పెరుగుతుంది. అయితే తీగలు చూడండి, ఆకులు చాలా లేత ఆకుపచ్చ అన్నమాట. ఇది తీగలుగా వస్తుంది అన్నమాట. చూడండి, అంత లైట్ గ్రీన్ అన్నమాట. ఇదంతా తీగల్లా పాకింది, మన చిక్కుడు చెట్టు కానీ పాకినట్టు పాకింది అన్నమాట. ఇది మొత్తము తెల్ల గెణసిగడ్డ మొక్క అన్నమాట. నేనకైతే కిచెన్ రూమ్లో ఉన్న విండోకి అయితే అల్లించేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి, గ్రీనరీగా. అయితే దీని పక్కనే పెట్టాను అన్నమాట. ఇది వచ్చేసి ఎర్ర గెణసిగడ్డ అండి. ఇది ఎర్ర గెణసిగడ్డ. అయితే ఈ మొక్క, ఈ గెణసిగడ్డ ఆకులు వేరుగా ఉన్నాయి అన్నమాట. చూడటానికి మనకి గోంగూర కాడల్లాగా ఉన్నాయి చూడండి. ఇవైతే అల్లుకోవట్లేదు అన్నమాట. మామూలుగా మొక్క ఎలా నిటారుగా పెరుగుతుందో ఆ విధంగా పెరుగుతుందన్నమాట. అయితే ఇదిగో చూడండి, ఇది కూడా చాలా గ్రోత్ వచ్చింది. ఇంకా నిలబడలేకపోతుంది అన్నమాట. అందుకని ఈ విండోలోకి పెట్టేశాను ఇలాగా. అయితే దీని ఆకులు వచ్చేసి మరీ అంత గ్రీనరీ కాదు, కానీ కొంచెం ముదిరి ఆకుపచ్చలో ఉన్నాయి. తర్వాత వచ్చేసి కొంచెం కొన్నేమో లేత ఆకుపచ్చలో ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇది ఎర్ర గెణసిగడ్డ అన్నమాట. అంటే ఇవి నీళ్ళల్లో పెంచానన్నమాట. మామూలుగా అయితే భూమిలో నాటుకోవచ్చు, మనకి గెణసిగడ్డలు కూడా వస్తాయి అన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం ఇలా వాటర్లో పెంచడం అనేది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను కూడా అది ఒక వీడియో చూశాను, వేరే సిస్టరు ఇలా పెంచినప్పుడు గెణసిగడ్డ నేను కూడా పెంచుదాం, అసలు వస్తుందా నిజంగా అని చెప్పి అనుకున్నాను. కానీ నిజంగా వచ్చింది. అసలు ఈ మొక్క వచ్చినప్పుడు అయితే నాకు ఎంత హ్యాపీనెస్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. అసలు వాటిని చూసినప్పుడు, ఆ తీగలను చూసినప్పుడు అసలు చాలా చాలా హ్యాపీనెస్ అన్నమాట. నేచర్ అంటే అవి చూడంగానే మనకి మనసులో ఒకలాంటి స్వచ్ఛమైన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మీకు చూపిద్దాము అని చెప్పానని వీడియో చేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.